గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే యూట్యూబ్ లో ప్రాంకులతో అదరగొడుతున్న శ్రీకాంత్ ఇప్పుడు సినిమాతో అదరగొట్టేస్తా అని ముందుకు వచ్చేసారు. లారీ అని చాప్టర్ 1. యూట్యూబ్ లో మీ ప్రాంక్స్ చాలా మిలియన్స్ లో వెళ్ళిపోతుంటే చాలా రీచ్ ఉంటుంది అండ్ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇన్కమ్ తో సరిపెట్టుకోవచ్చు కదా, మళ్ళీ సినిమాలోకి వచ్చి కష్టాలు ఎందుకంటారు? అంటే యాక్టర్ అవ్వాలనే వచ్చాను. యూట్యూబ్ అనేది మీడియం, దాని ద్వారా కొంచెం ఫేమ్ అయిన తర్వాత సినిమా చేద్దామని ఎంచుకున్న తప్ప యాక్చువల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు మేక్ ఏ మూవీ. ఇప్పుడు సినిమా కూడా మీ ఓన్ గా చేస్తున్నారు. అవును, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అండ్ స్టంట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మొత్తంకి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేసారు? నార్త్ నుంచి తెప్పించాం. ఆహా, ఇంపోర్టెడ్ పీస్. తెలుగు వస్తుందా? కొంచెం 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 మాట్లాడు. సాంగ్ పాడతారా? కొంటె పిల్లోడా సింగ్ అజయనా. కొంటె పిల్లోడా కొంటె పిల్లోడా కన్నుగొట్టి. శ్రీకాంత్ రెడ్డి హీరోగా సెట్ అవుతాడా? సెట్ అవుతా. వాట్స్ రాంగ్ విత్ ఇట్? తీస్తున్నదే ఫస్ట్ సినిమా, అంత కాన్ఫిడెంట్ తోటి 5 లాంగ్వేజెస్ ఏంటి? వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే యూట్యూబ్ లో ప్రాంకులతో అదరగొడుతున్న శ్రీకాంత్ ఇప్పుడు సినిమాతో అదరగొట్టేస్తా అని ముందుకు వచ్చేసారు. లారీ అని చాప్టర్ 1. సో మన ముందు హీరో హీరోయిన్ ఉన్నారనమాట. సో నిజంగానే సినిమా అదరగొడుతుర్రా? నిజంగానే యూట్యూబ్ నుంచి అసలు సినిమాకి ఎందుకు వచ్చారు? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మన ముందు అయితే ఉన్నారు. సో ఎలా ఉన్నారు? హాయ్ కీర్తి. హాయ్. హాయ్ కృతి. హౌ ఆర్ యు? సూపర్ సూపర్ సూపర్. మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఇద్దరు మాట్లాడేసి. yes yes. తెలుగు వస్తుందా? కొంచెం 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 మాట్లాడు. నేను మాట్లాడేది అయితే అర్థమవుతుంది కదా? లిటిల్ ఓకే. మీ నేమ్? చంద్రశిఖ. ఓకే ఓకే. మొత్తంకి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేసారు? నార్త్ నుంచి తెప్పించాం. ఆహా, ఇంపోర్టెడ్ పీస్. ఓకే. సినిమా అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్ గా సినిమా లారీ చాప్టర్ 1 అయితే నేను యాక్టర్ వల్లనే హైదరాబాద్ వచ్చాను. అవకాశాలు ఎవరు ఇవ్వలేదు. అంటే కమర్షియల్ ఫీల్డ్ కదా, డబ్బులు పెడితే రిటర్న్స్ రావాలి. అందరిపైన డబ్బులు పెట్టి సినిమాలు ఎవరు తీయరు. సో వాట్ దే డూ, ఇవ్వలేదు అవకాశాలు. సో నేను కొంచెం ఫేమ్ అవ్వాలి, తర్వాత ఏదైనా ఇస్తారేమో అనుకున్నా. అప్పుడు ఏం చేశాను, ఇప్పుడు బిత్తిరి సత్తి ఉన్నారు, ఆయన బాగా కామెడీ చేసేవాళ్ళు. మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్ ఉన్నారు, వాళ్ళు కామెడీ వీడియోస్ బాగా చేసేవాళ్ళు. అలా ఏమన్నా ఒక క్యారెక్టర్ డెవలప్ చేసుకుందాం. జబర్దస్త్లో కూడా ట్రై చేసిన, అక్కడ కూడా రాలేదు. సో క్యారెక్టర్ డెవలప్ చేసుకుని ఒక ఫేమ్ తెచ్చుకుంటే వస్తాయేమో అవకాశాలని అప్పుడు నేను అలా చేశాను. ఆ వీడియోస్ కూడా నాకు సెట్ అవ్వాలి, నా పర్సనాలిటీ వేరే అట్లా డిఫరెన్స్ సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం ట్రెండింగ్ ఉందని ఆలోచిస్తే ప్రాంక్స్ ట్రెండింగ్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ బై ఏ కెమెరా అని కెమెరా కొనుక్కొని ప్రాంక్ స్టార్ట్ చేశా. 6 నెలల్లోనే కొంచెం ఫేమ్ అయ్యా. సో యూట్యూబ్ లో ఆల్మోస్ట్ 6-7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేంది, యూట్యూబ్ అయిపోయింది. స్టెప్ బై స్టెప్ ఎదగాలి కదా. సో సినిమా కోసమే వచ్చాను. సో వై కాంట్ ఐ స్టార్ట్ మూవీ అని సినిమా మొదలు పెట్టాను, సినిమా చేశాను. ఇప్పుడు సినిమా కూడా మీ ఓన్ గా చేస్తున్నారు? అవును, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అండ్ స్టంట్. వావ్, అమేజింగ్ అసలు. యా. కానీ ఒక సినిమా తీయాలంటే చాలా నాలెడ్జ్ కావాలా? ఆ నాలెడ్జ్ అంతా మీకు ఉందంటారా? ఉందంటే ఉంది. ఐ మీన్ లైక్ 2016 నా గ్రాడ్యుయేషన్ అయిపోతానే ఫస్ట్ వచ్చాను ఇక్కడ. వచ్చి డైరెక్షన్ ఇక్కడ ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు ఒక 12 to 18 months ట్రై చేశాను. అవకాశాలు రాలేదు. డైరెక్షన్ అప్పుడు యాక్టర్ కాదు. అయితే దెన్ ఐ వెంట్ బ్యాక్ టు చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి దెన్ ఐ కేమ్. వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అవి స్టార్ట్ చేశాను. ఓకే. యూట్యూబ్ లో మీ ప్రాంక్స్ చాలా మిలియన్స్ లో వెళ్ళిపోతుంటే చాలా రీచ్ ఉంటుంది. అవునవును. అండ్ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. అవునవును. సో ఇన్కమ్ తో సరిపెట్టుకోవచ్చు కదా, మళ్ళీ సినిమాలోకి వచ్చి కష్టాలు ఎందుకంటారు? ఒక మంచి సినిమా తీయాలి అంటే యాక్టర్ అవ్వాలనే వచ్చాను. యూట్యూబ్ అనేది మీడియం, దాని ద్వారా కొంచెం ఫేమ్ అయిన తర్వాత సినిమా చేద్దామని ఎంచుకున్న తప్ప యాక్చువల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు మేక్ ఏ మూవీ. అండ్ ఆల్సో ఐ వాజ్ ఎ కిడ్, కొంచెం కిడిష్ బిహేవియర్, వయసు చిన్నగా ఉండే. ఐఎమ్ నాట్ మ్యాన్లీ. Now I am manly, mature enough to make a movie. Am I right? Yeah, you're right. Okay. We'll talk about it later. Yeah. So she's my heroine, Chandrashika, and తను ఏంటంటే గోవాకి వెళ్ళాం, కథ రాసాం, వచ్చాం, ఆడిషన్ స్టార్ట్ చేసాం. ఆడిషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుగు హీరోయిన్ ఒక 5-6 మందిని పిలిచాం. 5-6 మంది కాఫీ షాపులకు రావడం, నువ్వు కొత్తోడివి, నువ్వు ఫేమ్ లేదు, నీతో చేస్తే మాకు అవకాశాలు రావేమో, దిస్ బ్లా బ్లా బ్లా, అలా కొత్త తెలుగు హీరోయిన్స్. సో వాళ్ళు ఎవరు 5-6 మంది రావడం, వాళ్ళకి కాఫీ వేస్ట్. సో అలా జరిగిపోయింది. దెన్ ఇంకా వానలు పడుతున్నాయి, ఇమీడియట్ షూటింగ్ స్టార్ట్ చేయాలి. అవంటే గర్ల్, కొత్త అమ్మాయి కావాలి. సో ఇక్కడికి వచ్చాము, ఆడిషన్ స్టార్ట్ చేసాం. తెలుగు హీరోయిన్ ఎవరు అమ్మాయి సెట్ కాలేదు. సో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే షూటింగ్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి. తన పేరు సుబ్బారెడ్డి అని, హర్ మేనేజర్ అనమాట. సో తన ప్రొఫైల్ పంపించాడు. వీ హ్యాడ్ చాట్, 4-5 days మాట్లాడుకున్నాం, బాగా అనిపించింది. ప్లస్ నేను సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. చిన్న హీరోయిన్ ఎగ్గొట్టినా ఆగిపోద్ది, టెక్నీషియన్ హ్యాండ్ ఇచ్చినా ఆగిపోద్ది. సో ఐ వాంట్ ఏ హూ ఇస్ హంబుల్,
కమిటెడ్ సీరియస్ వర్కింగ్ గర్ల్ నాకు కావాల్సింది. మొత్తం డెడికేషన్ కావాలి. డెడికేషన్, డెకోరం అండ్ డిసిప్లిన్ అంటారుగా, 3Ds. షీఈస్ దాట్. సో ఐ గాట్ దట్ గర్ల్. పిలిచాను. ఫ్లైట్ షీ ఫ్లై టు హైదరాబాద్. దెన్ ఆడిషన్ చేశాము, సెషన్ చేశాము, డైలాగ్ నేర్పించాను. షీ ఈజ్ ఏ క్విక్ లర్నర్. మరి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది కదా. ఒక 1 week పట్టింది. షీ కేమ్ 1 week బిఫోర్. వీ హ్యాడ్ 1 week టాక్ ఆల్రెడీ, 2 weeks టైం. ఓకే. సో దాని వచ్చిన తర్వాత ఆఫీస్లో, హోటల్లో వి డిడ్ సెషన్స్ అండ్ ఆల్. నేర్చుకున్న తర్వాత బాగా డైలాగ్ ప్రొనౌన్సియేషన్ అన్ని. తర్వాత షీఈస్ కాన్ఫిడెంట్. దెన్ వీ వెంట్ ఫర్ ద షూట్. ఓకే. తనకి మొత్తం మీ ప్రొఫైల్ తెలుసా? అంటే తెలుగు వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా. Do you know my profile before doing this movie? No, about no, the no. videos I and all didn't. stuff? See, I didn't know anything about Srikanth Reddy. So I got to know through the casting agency. Then there is a film in South, and the hero is Srikanth Reddy. And then when I had a word with him, he's very nice and kind. And then he sent me his profile. I checked the profile and got to know about some controversies also. అవును. But I was little hesitate before meeting him. But once I met him, I got to know that how humble and nice person he is. ఓకే. And it was wonderful working with him. He has actually some kind of image problem, I believe. He has some image problem because of the prank videos and all. అవును. But in reality, he's completely different what he is on YouTube. ఓకే. Yeah, and fortunately, I'm looking forward that all his fan will get to see a different version of On Srikanth big Reddy screen. on big screen. ఓకే. నిజంగా ప్రొఫైల్ మొత్తం తెలియకుండా ఇక్కడ స్పెండ్ చేస్తుంటే మొత్తం మీ క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తుంది అయితే. 1 month మాతో ఉన్నది. ఒక 14 days షూట్ చేసింది మూవీ. సో షీ నోస్ మీ ఎవ్రీథింగ్. దెన్ వీ హ్యాడ్ ట్రావెల్, డే అండ్ నైట్ షూట్స్, ఎవ్రీథింగ్. నా వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. అలా జరిగింది. దట్స్ వై మీరు అడుగుతానే చెప్తుంది అంత క్లియర్గా. ఓకే. మీ సినిమా ఎందుకు చూడాలి? ఇప్పుడు మామూలుగా సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. కొన్ని కళాత్మకంగా కొన్ని మెసేజ్లు ఇచ్చే సినిమాలు ఉంటాయి. అవి పూర్వకాలం ఏన్షియంట్ పీరియడ్లో ప్రజలు చదువుకొని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మొబిలైజ్ చేయడం కోసం కళ ద్వారా ఏదైనా చెప్పేవాళ్ళు, సందేశాత్మక చిత్రాలు. కానీ ప్రజెంట్ గ్లోబలైజేషన్, సో కమర్షియల్ సినిమాలు అయిపోయాయి. ర్యాట్ రేస్, ప్రతి ఒక్కరు పరుగులు తిరుగుతున్నారు. ఉల్లాసం అంటే బ్లిస్ కోసం చూస్తారు సినిమాలు. అట్లా నా సినిమా అనేది ఒక బ్లిస్ కోసం చూడాలి, ఊపు కోసం చూడాలి, ఒక ఆనందం కోసం చూడాలి, ఒక ఉత్సాహం కోసం చూడాలి. జీవితంలో ఏదైనా సాధించాలంటే నా సినిమా చూడాలి. చూస్తే మోటివేషన్ వస్తుంది. అంటే డ్రైవరు చాలా కష్టపడి హీ డెలివర్డ్ సంథింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడి ఏది సాధించాడు అని. 3 hours నాన్ స్టాప్ కంటిన్యూస్ టెంపో ఉంటుంది. కమర్షియల్ యాక్షన్ డ్రామా చాలా బాగుంటుంది. 5 languagesలో, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ, బెంగాలీ లాంగ్వేజెస్లో ఉంటుంది సినిమా. ఓకే. అండ్ ఎందుకు చూడాలి అంటే, బీరు కొడితే ఇంత మొత్తం వస్తుంది, 2 బీర్లు కొడితే ఇంత మొత్తం వస్తుంది, 3 బీర్లు కొడితే ఇంత మొత్తం వస్తుంది. 3 బీర్ల కాస్ట్ ఎంత? 750-800 రూపీస్ ఎలా ఉంటుంది. నా సినిమా కాస్ట్ 80 రూపాయలే. అది 80 రూపాయలు పెట్టి తీస్తే ఇంత మొత్తం వస్తాయి. యుల్ గెట్ దిస్ మచ్ ఆఫ్ బ్లిస్ అండ్ ఉల్లాసం అండ్ ఉత్సాహం నా సినిమా చూస్తే. అంత దమ్ము ఉంది సినిమాలో. బాగా తీశాను, చాలా బాగా తీశాను. స్టోరీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది? అంటే నేను ప్రభాస్ అన్న ఫ్యాను. సో ప్రభాస్ అన్నంత ఎత్తు ఎదగాలని ఉంది, తప్పేం లేదు కదా. అయితే వాట్ హ్యాపెన్, నేను డబ్బులు పెడుతున్నా, నేను సినిమా తీస్తున్నా, నేను కష్టపడుతున్నా, నా 2 years ఆఫ్ మనీ, ఆ మనీతో నేను ఒక రేంజ్ రోవర్ కార్ కొనొచ్చు, ఒక ఫ్లాట్ కొనొచ్చు. కానీ ఆ డబ్బులు పెట్టి నేను సినిమా తీస్తున్నా. సో ఎలా తీయాలి, ఎంత జాగ్రత్త తీయాలి, ఎటువంటి సినిమా తీయాలి, జనాల టైం వాల్యుబుల్, జనాల మనీ వాల్యుబుల్. అండ్ వాళ్ళు ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తారు, అట్లా క్లిక్ చేస్తారు నా బొమ్మ. ఆ క్లిక్ చేసినప్పుడు ఐ హ్యావ్ టు ఇంప్రెస్ దెమ్, అదర్వైజ్ నో నాకు ఛాన్స్ ఉండదు నెక్స్ట్. సో అటువంటి సినిమా తీయాలి. సో ప్రభాస్ అని ఎటువంటి కథలు తీశారు, పెద్ద కథలు తీశారు, పెద్ద హీరో అంటే పెద్దగా చేయాలి అని. చిన్న లవ్ స్టోరీ చేయొచ్చు. నా ప్రాంక్స్ చిన్న లవ్, గల్లీలలో చిన్న లవ్ సీన్స్ అవి కలిపితే చిన్న ప్రాంక్లా ఉంటుంది. చిన్న లవ్ స్టోరీ చేయొచ్చు నేను. బట్ ఐ వాంట్ డూ సంథింగ్ బిగ్, ఎందుకంటే ఇప్పుడు అంత పాన్ ఇండియా పెద్ద లెవెల్ అయిపోయింది. సో దట్స్ వై హిందీ అమ్మాయిని పెట్టుకున్నాము. సో దట్ హిందీ లుక్ విల్ కమ్, ఫ్లేవర్ టు ద మూవీ. బట్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గర్ల్ క్యారెక్టర్ షీ హ్యాజ్. అందుకని లారీ చాప్టర్ 1 అని ఒక పెద్ద కథను ఇండియా వైడ్, కర్ణాటకలో జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది స్టోరీ. ఆ సార్ట్ ఆఫ్ వి మేడ్ ఫిలిం. అందుకే లారీ చాప్టర్ 1 అని పెట్టాము. లారీకి సంబంధించిన ఒక మాసీ ఫిలిం. మాసీ అండ్ మెస్సీ ఫిలిం. మీ ఇద్దరిది ఏదన్నా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా సినిమాలో? యా, దేర్ ఇస్, బికాజ్ లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ బ్యూటిఫుల్. యూ హ్యావ్ టు సీన్ ఆన్ ద స్క్రీన్. What do you say? Yeah. Romantic scenes are of course there because our movie has everything: action, drama, comedy, fun, emotion, family, emotion, everything. So obviously, is your first movie? Yeah, it's my first movie. Okay. So romance is Hindi mein thoda there. web series kiya wo. Hindi lo I have done web series in Bollywood. Yeah. Bollywood. No. But as a lead, of course. This is first movie in South. Yeah. Okay. మొత్తానికి ఎన్ని డేస్ పట్టింది షూటింగ్? షూటింగ్ మొత్తం యాక్చువల్గా ఇది 22 రోజుల్లో చేసాం. 5 పాటలు, 9 ఫైట్లు, 3 గంటల 3 నిమిషాల సినిమా. 4-5 hours వచ్చిందిలే షూటింగ్ మొత్తం, ఫుటేజ్ అంతా కలిపి. బట్ 22 daysలో చేసాం. ఇది ఛాలెంజింగ్,
చాలా ఎవరు చేయలేరు, అవును అదే అంటున్నా. తక్కువ టైంలో ఎవరు చేయలేరు. మామూలుగా కమర్షియల్ సినిమా 4 ఫైట్లు 4 పాటలు, పెద్ద సినిమా అంటే పెద్ద హీరో అంటే 100 నుంచి 150 రోజులు చేస్తారు చాలా మంది పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోస్. బట్ వీ మేడ్ ఇన్ 22 days. దట్స్ క్రెడిట్ గోస్ టు మై కెమెరామ్యాన్ అండ్ మై కోఆపరేషన్, మై ఆల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. ఓకే. అయితే ఒక 3 నుంచి 4 నెలలు చేసాము, కానీ 22 days ఓన్లీ షూటింగ్, గ్యాప్ 2 days షూట్, 1 week గ్యాప్, దట్ సార్ట్ ఆఫ్ ఆ విధంగా. సినిమా అంటే ఆపేద్దాము ఎందుకు ఇంత స్ట్రగుల్ పెయిన్ చేస్తారు కదా, ఎందుకంటే అన్ని బ్యాలెన్సింగ్ మీరే. ఎస్ ఎస్ సో ఆపుదామని ఏ రోజు అనిపించలేదా? అనిపించింది. ఐ వాస్ దేర్ లైక్ స్టూడియోలో 3 నెలలు ఉన్నాను, ఓన్లీ స్టూడియో, మ్యూజిక్ స్టూడియోలోనే 2 months ఉన్నాను. ఒక 1 month సౌండ్ ఎఫెక్ట్స్లో ఉన్నాను, ఓన్లీ స్టూడియో. సన్ను మూన్ చూడను, సూర్యుడు చంద్రుడు కనపడేవాడు కాదు. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఎవ్రీథింగ్, 5 languages వర్క్ చేయాలి సినిమాని, అందరికీ యాజ్ మచ్ యాజ్ నాకున్న క్యాపబిలిటీలో బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. సో అట్లా చూడకుండా చాలా కష్టపడ్డా, ఎమోషనల్గా, ఎనర్జెటిక్గా. ఐ వాజ్ ఎఫెక్టెడ్ 2 times. కరోనా 2 సార్లు వచ్చింది నాకు. అండ్ ఒకసారి ఒక ఫైట్ ఉంటుంది వాటర్లో, బ్రీత్ పట్టుకోవాలి, 2 minutes ఆపకుండా బ్రీత్ పట్టుకోవాలి. నేను పట్టుకోలేకపోయాను, 1 minute 50 seconds నాకు పట్టుకున్నాను బ్రీత్. అట్లా చేసాము. అంత 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 ఎక్కువ కష్టపడ్డా. ఆ వాటర్ కూడా నాట్ గుడ్ వాటర్, అది చెరువు అనమాట. చెరువులో ఫైట్, చెరువు దగ్గర చిన్న ఫైట్ ఉంటుంది, వాటర్లో పడతాం ఇద్దరం, విలన్స్ అన్ని. దట్ సార్ట్ ఆఫ్ అది కూడా చాలా కష్టపడ్డాను. ఓకే. తీస్తున్నదే ఫస్ట్ సినిమా, అంత కాన్ఫిడెంట్ తోటి 5 languages ఏంటి? ఇప్పుడు అన్ని అవే నడుస్తున్నాయి. కథ గినక బాగా సూట్ అయితే అన్ని లాంగ్వేజ్ల్లో అలా చేస్తున్నారు అందరూ. కథ అటువంటి కథ. లారీ అంటే నేపాల్లో తెలుస్తుంది, ముంబైలో తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి లారీనే కదా. ఎవ్రీబడి నో, కిడ్స్ కూడా లారీ ఆడుకుంటూ ఉంటారు. సో లారీ తెలుసు అని నా అభిప్రాయం. అండ్ ద స్టోరీ డివాల్వ్స్ అరౌండ్ ద ఫ్యామిలీ అండ్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ వాల్యూస్ అయినా యూనివర్సల్ అపీల్ హై. ఈ స్టోరీకో యూనివర్సల్ అపీల్ ఉంది ఈ స్టోరీకి, అందుకని నేను అలా. ఓకే. మీరు ఇంత డేర్ చేసుకొని ఇంత ఉంటారు కాబట్టి బ్యాక్ సపోర్ట్ ఏమన్నా ఉందా? బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ఐ కేమ్ అలోన్ హైదరాబాద్, ఐ స్టార్టెడ్ మై వర్కింగ్ థింగ్స్ మై సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ దిస్ మూవీ. బ్యాక్ సపోర్ట్ అంటే ద పీపుల్ హూ వర్క్డ్ ఇన్ ద ఫిలిం. చాలా మంది కృష్ణానగర్లో కొత్త ఆర్టిస్టులు, దే సపోర్టెడ్ మీ వెల్. ఐ పెయిడ్ డీసెంట్ అమౌంట్, నాట్ మచ్. అంటే పెద్ద హీరోలలో 5వ రోలో 6వ రోలో ఉండాలి, అందరినీ నేను తీసుకొచ్చి ముందు నిలబెట్టాను ఆ సినిమాలో. సో ఐ పెయిడ్ డీసెంట్ అమౌంట్, మేడ్ ఎ గుడ్ మూవీ, సపోర్టెడ్ ఆల్ ద పీపుల్. ఓన్లీ టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ మై ఫిలిం, వాళ్ళు సపోర్ట్ చేశారు, దట్స్ ఇట్. ఇంకా సపోర్ట్ అంటే లైక్ ప్రజలు ఇంత దూరం తీసుకొచ్చారు, ఆ వీడియోలు చూసి సపోర్ట్ చేశారు, దాంతో ఇప్పుడు సినిమా చేశాను. ఇప్పుడు సినిమా తీసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక సినిమా మంచి తీస్తా. ఏం లేదు, జస్ట్ వాళ్ళ ఆదరణ, వాళ్ళ రెస్పెక్ట్ పొందాలని అంతే సినిమా అనేది, యాక్టర్ అవ్వాలని. పాస్ట్ లో మీ మీద పెద్ద కాంట్రవర్సీ జరిగింది. సో కరాటే కళ్యాణ్ గారి గురించి కానీ ఇదంతా పెద్ద కాంట్రవర్సీ జరిగింది, అది అందరికి తెలుసు కూడా. సో అప్పటి నుంచి మీరు చాలా వరకు లేరు ఫేమ్ లో. సో రీజన్ ఏంటి? ఈ సినిమా తీయడం వలన? నో, ఇమీడియట్లీ వాట్ హ్యాపెండ్, అది అయిపోతానే ఐ స్టార్టెడ్ ద మూవీ. ఇంకా ఇది లైక్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్, వీ హ్యావ్ టు స్టార్ట్ యాజ్ మచ్ యాజ్. అంతకుముందే 2 years అయింది నేను వీడియో చేస్తున్నా యూట్యూబ్లో, ఏజ్ వచ్చేసింది, ఇంకా చేయాలి, మూవీ చేయాలి. సో లెట్ స్టార్ట్ మూవీ అని మూవీలో దిగా. మూవీ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది, గట్టి పెద్ద మూవీ కదా, టైం పట్టింది, 1 year పట్టింది తీయడానికి. రీసెంట్లీ డబ్బింగ్ చేయడానికి 5 languages, చెన్నై, బాంబే తిరుగుతూ టైం పడుతుంటే ఇప్పుడు ఫైనల్ అయింది. August 2 లైఫ్ టర్న్ అవ్వడానికి కాంట్రవర్సీ అని అంటారా? టర్న్ ఏం అవ్వలేదు, దానివల్ల నాకే డబ్బులు రాలేదు కదా. సబ్స్క్రైబర్స్ వచ్చారు, సపోర్ట్. నోప్. ఐ హావ్ ఆల్రెడీ 700K సబ్స్క్రైబర్స్, సంథింగ్ 7 లక్షల మంది ఆల్రెడీ. ఐ వాస్ దేర్ అట్ ద టైమ్. బై దర్ అప్పటి నుంచి కూడా నేను ఒక 20 వీడియోలు, 50-60 వీడియోలు చేశాను అగైన్. అండ్ హెల్పింగ్ వీడియోస్ కూడా చేశాను. పీపుల్ వాటిని చూడట్లేదు కదా, హెల్పింగ్ వీడియోస్ చేశాను. ఎందుకు ఆపేశాను అంటే మళ్ళీ వీడియోస్, హెల్పింగ్ వీడియోస్, దానికి సో మెనీ కమెంట్స్, సో మెనీ థింగ్స్ వస్తున్నాయి. లైక్ ఎలాంటి లైక్లు, కమెంట్స్ రావడము, నాకు హెల్ప్ చేయి, నా అకౌంట్ హ్యాక్ చేసే తట్టు తయారైనారు. హెల్ప్ చేస్తే రీచ్ ఎక్కువ వస్తుంది, ఎంగేజ్మెంట్ ఎక్కువ వస్తుంది, అందుకని హెల్పింగ్ ఆపేశాను. హెల్పింగ్ వీడియోస్ కూడా కొన్ని నేను చేశాను, అవి ఎందుకు ఆపేశానంటే ఇది రీజన్. ఇప్పుడు హెల్పింగ్ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? దే ఆర్ నాట్ డూయింగ్ ఇంటెన్షనలీ, జస్ట్ రీచ్, ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకుందాం, అట్లా దానికోసం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు సినిమాలో మీకు తెలిసిన స్క్రాప్స్ తక్కువ 10 చెప్పండి. తక్కువ చెప్పండి. డైరెక్షను, కాస్ట్యూము, మేకప్, క్యాస్టింగ్, ప్రొడక్షను, ఎగ్జిక్యూషను, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ విఎఫ్ఎక్స్, సౌండ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఇంకా కావాలా ఉంటాయి 24. ఆ 24 ఇప్పుడు నా సినిమాలో నేను ఒక్కనే చేశాను 24 క్రాఫ్ట్స్. అంటే ఒక్కనే అంటే అన్ని ఐ మేనేజ్డ్ మోస్ట్ ఆఫ్ ద క్రాఫ్ట్స్. దెర్ ఆర్ టెక్నీషియన్స్, టూల్ మేకర్స్ ఉన్నారు, కానీ టెక్నీషియన్స్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. ఒక్కొక్క 24 అంటారు, ఒకడైతే 1 man ఆర్మీ అంటారు. ఓకే, మొత్తానికి అయితే 1 man ఆర్మీ లెక్క కూర్చున్నారు అయితే. కష్టపడ్డా. రీజన్ ఏంటంటే ఈ సినిమాని చాలా పెద్ద సినిమా ఇది. ఇఫ్ సమ్వన్ మేక్స్ దిస్ ఫిల్మ్ నా, ఇట్ టేక్స్ నియర్లీ 7 నుంచి 10 కోట్లు అవుతుంది ఖర్చు ఈ సినిమా చేయాలంటే. బట్ నేను ఐ మేడ్ ఇట్ ఇన్ 2 crore. ఎందుకంటే 2 కోట్లలో చేయగలంటే అన్ని నేను చేయకుంటే చేయగలను, లేదంటే బడ్జెట్ క్రాస్ అయింది అనుకో, లేదనుకో మూవీ ఆగిపోతుంది కదా. అందుకు ఐ లర్న్ ద థింగ్స్, ఐ లర్న్ ద స్కిల్స్
ఐ మేడ్ ద మూవీ. ఓకే, నేను గొప్ప నేను అట్లా నేర్చుకున్నా. ఈ మూవీలో నచ్చిన సీన్ ఏంటి? విచ్ సీన్ యూ లైక్ ఇన్ ది మూవీ? Which scene I like in the movie? I like the scene where I'm doing my job. I'm a self-independent woman in that movie. So I'm doing my job, and suddenly the goons arrived, and they tried to tease me. So there, when I fight back, and then he saw me for the very first time, and he get impressed. That's the first love scene. That first my entry, no, not my entry, the second one. Second one. The second one. That is my Tell your is my dialogue favorite. that. You Telugu. Oh, సెక్సీగా ఉంటే రూమ్కి వచ్చేయాలరా. I know, I remember that. Yeah, sexy గా ఉంటే రూమ్కి వచ్చేయాలా, నీ మమ్మ స్వతంత్ర బ్రతకనేవ్రా. ఓకే, మీనింగ్ తెలుసా? I You know the meaning? I know the meaning. What I is know. meaning? That If I am sexy, if would I'm you like- sexy doesn't mean that you'll call me in the corner. Let me leave. Yeah. That's it. I want to live independent life. Yeah, I want to leave free. I'll give a slap. Yeah, I can give a slap if it's needed. ఓకే, Actually, there is a song in this in the movie. Her name is Varalakshmi. Her character. My character is Harshavardhan. ఓకే, And Lachamma. I call her Varalakshmi na. Lachamma. Love you, bomma. Yeah. కన్నుల్లో కాటు కెట్టేసి గుండెల్లో టెంట్ వేసావే. దట్ సార్ట్ ఆఫ్ సాంగ్ పాడతారా? కొంటె పిల్లోడా సింగ్ అజయనా. కొంటె పిల్లోడా, కొంటె పిల్లోడా, కన్నుగొట్టి కన్నే అందం కొల్లగొట్టేరా, నా పాల బుగ్గల్లో పెదవంచుల్లో. ఓకే, మొత్తానికి మీకు సాంగ్ వచ్చేసింది అయితే. యా, I know టెన్స్ the లో tune. రావట్లేదు. I know the tune, but I don't know the lyrics. ఓకే, ఈవెన్ ఇన్ కమింగ్ ఆల్సో షీ ఈస్ సింగింగ్ దట్. ఓకే, మొత్తానికి అయితే ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా చూడాలి, మిస్ అవ్వకుండా అని అంటారు. చాలా బాగుంది, చాలా గొప్ప సినిమా చేశాము. థియేటర్లో జనాల టైం వాల్యుబుల్ అండ్ జనాల యొక్క వాళ్ళ మనీ వాల్యుబుల్. అవి రెస్పెక్ట్. ఒకవేళ సినిమా ఆడపోతే ఇంకో సినిమా తీస్తాను ఓకే, అంతే. అంటే లైక్ అన్ని కెరీర్ చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్, నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ అదంతా వదిలే వచ్చాం కదా, ఈ సైడ్ వచ్చాం కాబట్టి ఇది కాకపోతే మళ్ళీ ఇంకోటి తీస్తాం దీంట్లోనే. అంటే ఒక బిజినెస్ పెడితే సక్సెస్ అవుతుంది, ఇంకో బిజినెస్ ఇట్లా స్టెప్ బై స్టెప్ సినిమా తీయడమే. ఓకే. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కానీ సినిమాది ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీ ఓన్ గానేనా? అవును, నేనే చేసుకున్నాను. అంటే ఐ హావ్ లిమిటెడ్ బడ్జెట్ అండ్ లిమిటెడ్ టైమ్ అండ్ లిమిటెడ్ ఎవ్రీథింగ్, సో ఐ హావ్ టు డూ అండ్ మై ఓన్. ఓకే. ఇప్పుడు లారీ చాప్టర్ 1 చాప్టర్ 2 కూడానా? చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 ఉన్నాయి. 3 చాప్టర్సా? యా, స్టోరీస్ ఆల్రెడీ ఇది వర్కౌట్ అయితే విల్ హ్యావ్ టు డూ. వర్కౌట్ అవుతుంది తప్పకుండా. షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ చెప్పి మరీ కొడుతున్నా సినిమా. ఓకే, ఖచ్చితంగా హిట్ అవుతుంది. థియేటర్స్ కి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి తప్పకుండా. ఓకే. ట్రస్ట్ మీ. వై? బికాస్ 3 hours టెంపో ఉంటుంది. ద ఫ్లో విల్ బి దేర్, నో బోరింగ్ అండ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్. వి మేడ్ ద ఈ షూటింగ్లలో ఎక్కడైనా అంటే ఫైటింగ్ సీన్స్లలో కానీ ఎక్కడైనా ఏదైనా దెబ్బలు తాకడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీకేమైనా జరిగినాయి? తనకి యాక్సిడెంట్ అయింది. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు చెప్పాలి. Yeah. తను ఏంటంటే షూటింగ్ లో పెళ్లి అవుతుంది. పెళ్లి అయితే కూరగాయలు తీసుకురావాలి. ఆ షాట్ ఉంటుంది. జూమ్ లెన్స్ వేశారు. 200 feet డిస్టెన్స్ లో ఉన్నారు అందరు టెక్నీషియన్స్ అంతా. మేమిద్దరం బండిలో వస్తున్నాం. ఇట్లా హెచ్చు తగ్గులుంది. కింద పడిపోయింది తను. తన శారీ కట్టుకొని చేత కాదు. శారీ డ్రాపర్ దేర్ చాలా వేరే చోటు ఉన్నారు, దూరంగా ఉన్నారు. టెంపుల్ దగ్గరికి వచ్చాం మేము షూట్ చేయడానికి. ఆ శారీ పట్టుకొని చేత కాక కొంగు చుట్టుకొని ఇట్లా కింద పడి ఇక్కడ కోసుకుపోయింది అండ్ ఇక్కడ స్కార్ పడింది. అన్కాన్షియస్లో ఉంది తను. అయితే నేను తను ఎత్తుకొని ఆటోలో పోతుంటే శ్రీకాంత్ నన్ను సినిమాలోంచి తీసేస్తావా, వేస్ట్ అవుతుంది కానీ నీకు షూటింగ్ అంటే ఏడుస్తుంది, బాధపడుతుంది. షీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు షూటింగ్ ఓన్లీ, నాట్ ఇన్ దట్ యాక్సిడెంట్. Of course, I was interested for the shooting, of course, but the more than that, so far I know about him. I know he has no back support. He's doing everything his own, and I know how much hard-earned money is there, and we are investing like every day cost. So Every day 5 to and I knew 10 that, lakhs, 12 I knew lakhs. that my status was something that it will take another 15 to 20 days to recover. So in costing wise, everything wise, I was feeling so షీ pity గివెన్ about మీ him. ఆప్షన్, తీసేసుకుంటావా, So I రీషూట్ said, చేస్తావా, యూ so కెన్ I చేంజ్ said that హీరోయిన్. if you want, you can change it. Anyways, అండ్ ఆల్సో I 4 wanted రోజులు to be షూట్ the చేసాం. heroine, but బట్ yeah. తనది ఫస్ట్ డే ఆ రోజు షూట్. 2 scenes తీసా, 3వ సీన్ ఇది. కానీ గ్రేట్ కదా, తను అన్కాన్షియస్ లో ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడిందంటే. షీ వాజ్ ఇన్ టు మూవీ ఓన్లీ, అంటే ఈ మూవీ ఇంట్రెస్ట్. దట్స్ వై దేర్ ఐ ఇంప్రెస్డ్ మోర్. దెన్ ఐ వెయిటెడ్ ఫర్ 20 days. She was in the hotel. I visited frequently hotel. I had checked everything. Visited hospital and recovered well. And తర్వాత 18 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాం. షూటింగ్ కంప్లీటెడ్, సింగిల్ స్ట్రెచ్ తను పంపించేసాం. తర్వాత రిమైనింగ్ యాక్షన్ పార్ట్ అంతా నేను ఒక్కనే కూర్చొని కొట్టుకున్నా. ఓకే. అంటే తర్వాత అన్ని ఫైట్సే. ఫస్ట్ తన పార్ట్ తీసి పంపించేసాం. తర్వాత ఫైట్స్ అన్ని తీసాం. చాలా బాగా వచ్చింది. అండ్ 3 hours ఫిల్మ్. ఓకే.
ఒక 1 word లో సినిమా గురించి. షూర్ షాట్ బ్లాక్ బాస్టర్, 3 hours కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ప్లీజ్ వాచ్, చాలా గట్టిగా ఉంటుంది. యూ నెవర్ రిగ్రెట్. తర్వాత ఫీల్ అవుతారు సారీ చూడకపోతే. ఓకే. చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా, కుటుంబ కథా చిత్రం. ఒక పెద్ద హీరో సినిమా చూసినట్టే ఉంటుంది మీకు. శ్రీకాంత్ రెడ్డి హీరోగా సెట్ అవుతాడా? నేను హీరో కాదు కానీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ పండించాను. 2-3 సినిమాలు చేస్తే నేను కొంచెం సర్జరీలు చేయించుకుంటే, నేను కొంచెం మేకప్ వేస్తే హీరో, నో ప్రాబ్లం, సెట్ అవుతా. వాట్స్ రాంగ్ విత్ ఇట్? 6 అడుగులు ఉన్నా, చామంచాయ కలరు, నెక్స్ట్ డోర్ పక్కింటి పిల్లల్లా ఉంటా. ఎందుకు కాకూడదు? తప్పుందా? నేను ఇలానే చచ్చిపోవాలా? నేను అవ్వాలిగా. ఓకే. మీ హైట్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా? హైట్ వల్ల ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ నో అంత హైట్ ఏం లేదు. సమ్ టైమ్స్ చెప్పాలి ఇప్పుడు. యావరేజ్ అండ్ మీడియం హైట్, 6 feet నా. సో ఎగ్జాక్ట్లీ ఇట్ నాట్ మచ్ అండ్ నాట్ బిలో. గుడ్ హైట్, నో ప్రాబ్లం. అంటే ప్రాంక్స్ చేసేటప్పుడు కానీ దట్స్ యూ. సో చాలా మంది పొట్టిగా ఉంటారు కదా, వాళ్ళతో డిఫరెన్షియేట్ వస్తుంది. సమ్ టైమ్స్ నేను చేసేది కొన్ని స్క్రిప్టెడ్ ప్రాంక్, మోస్ట్లీ స్క్రిప్ట్ ఉంటాయి. సో లిప్పింగ్ కానీ రొమాన్స్ కానీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. నథింగ్, దట్ విల్ గి గ్రేట్ సెన్సిబిలిటీ నా. ఇఫ్ దే ఆర్ షార్ట్, if the girl is short for romance, it's good na. Yeah, I We can feel hit. yeah. ఓకే. It's good for tall boys. When you're And hugging also- a guy, I think you should come up to like chest. Chest, and if Yeah. the guy is strong na, It feels people more- like it. Girls will like the tall guys, broad chest tall guys who are very strong. Yeah, there are many more things, not just than physical appearances that girls like. And that's okay, I'm just telling you Yeah. that she's talking about that. Okay, దాని గురించి then. మాట్లాడుతున్నాడు. Okay. అమ్మాయిలకి tall appearance guys. ఓకే. సే 1 word అబౌట్ శ్రీకాంత్ రెడ్డి. He's a challenging man, and that is the thing which I really I like about him, that he loves his work, his dedication towards his work. And the only thing which pisses him off, that if you're not focused on your work and if you waste his time, Mad. he will go bad. Yeah. If someone wastes my time and no use of it. Yeah, And, it's very, he's a very productive kind of man. I have always found him. Yeah. ఓకే. మూవీలో ఉన్న ఎమోషన్ ఏమైనా ఉందా? ఉంది, చాలా ఉంది ఎమోషన్. కుటుంబ చాలా కథా చిత్రం. emotions, కుటుంబము, చెల్లెలు, ఫాదరు, మదరు, చాలా గొప్ప కథ. లారీ డ్రైవర్కు సంబంధించిన కథ ఇది. చాలా మంచి కథ, అన్నీ ఉన్నాయి, చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా రాశా. మీ సినిమా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోవాలి. ఎస్. చాప్టర్ 1 చాప్టర్ 2 అంటే ప్రాంక్లు ఎట్లయితే ఆదరించామో అందరూ సినిమాకి నిజంగా అడిక్ట్ అవుతారో అది తప్పకుండా మీరు ఎట్లా ఛాలెంజ్ చేస్తున్నారో నాకు కూడా అలా ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే కొంత స్టోరీ నేను కూడా విన్నాను, విజువల్స్ కూడా చూసాను అనమాట. సో అందుకు చెప్తున్నా ఈ వాడు తప్పకుండా చూడండి. టికెట్ ప్రైస్ చెప్పరా? టికెట్ ప్రైస్ చాలా తక్కువ పెడతాము, చాలా చిన్న, చాలా తక్కువ, చాలా చిన్నవాడిని, చాలు. నన్ను ఫస్ట్ ఆదరిస్తే చాలు, ఈ సినిమాకి చాలు, పేరు వస్తుంది చాలు. నేనేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ కష్టపడతా, నో ప్రాబ్లం. నేను ఓవర్ నైట్ లో పెద్ద స్టార్ అవ్వాలని లేదు. ఐఎమ్ హియర్ టు వర్క్ అండ్ కాలం సమాధానం చెప్తుంది. టైం వస్తుంది అంతే. మంచి ప్రోడక్ట్ ఏ రోజైనా దాని ఆడియన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ బ్యూటిఫుల్ ఐటమ్ పార్టీ గర్ల్ డాన్సర్. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. వీళ్ళ పేమెంట్స్ కానీ ఇవన్నీ కానీ ప్రాబ్లం అవుతుండేనా? Little. I used to manage. I used to pay myself everything, manage and everything myself. Paid decent, good amount. Everybody satisfied and nothing regret. Everything completed. ఫ్రీగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? There are few actors I didn't pay still because I lost the contacts. వచ్చారు షూట్కి, షూట్ చేశారు, వెళ్ళిపోయారు. ఒకరిద్దరుగా జూనియర్ ఆర్టిస్టులు వెనక ఉండే వాళ్ళు అట్లా కాంటాక్ట్. దే డి నాట్ కన్ఫ్యూజ్ నెంబర్. స్టిల్ 1 or 2 ఆర్ పెండింగ్. మూవీ రిలీజ్ అయితే 1 or 2 ఓన్లీ, ఫ్యూ జస్ట్ ఒక 1000 members నా సినిమాలో యాక్ట్ చేశారు. ఒక 2-3 పేమెంట్ ఇవ్వలేదు. దట్స్ ద థింగ్, లైక్ ఐ హ్యావ్ టు పే. ఓకే. వాళ్ళ కాంటాక్ట్స్ మిస్ అయ్యాల, అదర్వైజ్ ఐ కుడ్ పే. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్ ఆఫ్ యూ. సక్సెస్ఫుల్ గా మూవీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గైస్, నేను శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ లో వీడియోస్ చేసేవాడిని, ప్రాంక్స్ అవి. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ లారీ చాప్టర్ 1 అని ఒక సినిమా చేశాను. ఈ సినిమా 5 లాంగ్వేజ్లో ఉంటుంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లోనే పాటలు, సాంగ్స్, ట్రైలర్ అన్ని రిలీజ్ అయ్యాయి. మీరు అవన్నీ చూడండి దయ ఉంచి. మొదటి అవకాశం నాకు ఇవ్వండి. సినిమా చేశాను చాలా కష్టపడి, కొత్త యాక్టర్లను పెట్టాను. అండ్ అవి నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళొద్దండి. నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కమెంట్ పెట్టండి. ట్రైలర్ పాటలు అయితే చూడండి. అండ్ ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది. ఆగస్టు 7 కానీ 1 కానీ 2 కానీ థియేటర్ అవైలబిలిటీ బట్టి సినిమా రిలీజ్ అవుతుంది. చాలా బాగుంది సినిమా లారీ చాప్టర్ 1. ప్లీజ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఓకే. Andariki namaskaram, nenu Chandrashikha, and please come and watch our movie Lorry Chapter 1, which is going to release on August in your nearest theatre. Support us, watch your Srikanth Reddy on big screen with a massive hit. Yeah, Thank it's you a so sure much. shot blockbuster. Trust me, you're never gonna see the visual and sound in this movie. Same in other movies. Great experience you get. Thank you. Yeah. ఓకే. చూస్తున్నారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్.